భారీ మోటార్ సైకిల్స్ కార్ల ర్యాలీతో జంగారెడ్డిగూడెం ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ కేడార్ సైతం పూలవర్షం కురిపించారు. ఆర్టీసీ బస్టాండ్ కార్ సెంటర్ వద్ద భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. కోదండ రామాలయం చైర్మన్ పాములపర్తి శ్రీనివాసరావు, సచివాలయాల కన్వీనర్ చలమాల శ్రీనివాసరావు తదితరులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేశారు. వినాయక స్వామిని దర్శించుకున్నారు. భారీ స్థాయిలో కార్ల ఓనర్స్, డ్రైవర్స్, క్లీనర్స్ పాల్గొన్నారు. అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు బోడా ఆనంద్ ఆధ్వర్యంలో పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పిండి రాము పాన్ షాప్ వద్ద పూల వర్తకులు కోటి, నాగు తదితరులు గజమాలతో సత్కరించారు. జట్టి గురునాథరావు, ముప్పిడి శ్రీనివాసరావు, కంబం విజయరాజుల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, ఓరుగంటి నాగేంద్ర, కుక్కల ధర్మరాజు, తీడా మహేష్, షేక్ హీరా హకీం, బిలాల్ మసీద్ మాజీ అధ్యక్షులు షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎడుగూరి సందేంటి రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి జట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కంబం విజయరాజు తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. పూలవర్షం కురిపించారు. అమ్మ నిలయం శ్యాంబాబు ఆధ్వర్యంలో మెరుపు కాగితాల జల్లు ఏర్పాటు చేశారు. గన్ ఫైర్ చూపర్లను ఆకట్టుకుంది. అభిమానులు, నాయకులు, కార్యకర్తల కోలాహలాల మధ్య ర్యాలీ సాగింది. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు గురునాథరావుకు పూలదండలు వేసి సత్కరించారు. వానచర్ల లింగస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురునాథరావు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ పాలన విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేయాలనే సంకల్పంతో మద్యం ధరలను పెంచినట్లు వెల్లడించారు. ఇక నుంచి గురునాథరావు నాయకత్వంలో అందరినీ కలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తానని కంబం విజయరాజు తెలిపారు. నాయకుడికే నాయకత్వ లక్షణాలుంటాయని, సీఎం జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు అభివర్ణించారు. గతంలో గురునాథరావు పనిచేసిన తీరు ప్రజలందరికీ తెలుసని, ఆ స్ఫూర్తితో వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం గారి సమక్షంలో నేను అలాగే మాజీ జడ్పీటీ సభ్యులు ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన పైన జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా ఊటకాలు. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎంత ప్రలోభాలు చేసినా సరే పొగిడే సమస్య లేదు. నాకు నిజంగా మాడుతాను. ఆయన చూసిన తర్వాత ఆయన 2009లో 10లో ముఖ్యమంత్రి కాకముందు ఏ రకమైతే ఉన్నారో ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ రోజున అదే స్వభావంతో, అదే నమ్రతతో, అదే ప్రజలు చేయాలని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు. మనకి మీడియాలో వస్తున్న చాలా మంది ప్రచారాలు చేస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవాలు. ఆయన పైన రకరకాల అభాండాలు వేస్తున్నారు. ఆయన ఎజెండా ఒకటే, ఆయన కొన్ని తెలిసిన కులం ఒకటే, పేద కులం, ధనవంతుల కులం. పేద కులానికి ఆయన పాటుపడుతున్నప్పుడు, పేద కులానికి ఆయన అండగా ఉన్నప్పుడు కొంతమంది ధనవంతులు వాళ్ళ వ్యాపారాలకు గానీ వాళ్ళ దందాలకు గానీ అడ్డు వస్తున్నాడని చెప్పి అధికారం కోసం మరి రోజున రకరకాలుగా ఆయన పైన అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్లో 100 పనులు చేస్తే ఒక పని చేయకపోతే ఆ పని అనేది హైలైట్ గా చూపించి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని అపాస్పాలు చెయ్యాలి, మళ్ళీ అధికారంలో రావాలి అనే ఉద్దేశం ఈ రోజు కనిపిస్తుంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు? ఈ రోజున ఆ పండు మూసలు ఇంటికి వెళ్ళి వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేస్తే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి ఆ వాలంటీర్ ద్వారా పెన్షన్ అందిస్తే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలా? గతంలో కాపులు బీసీలో చేరుస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో కాపులు బీసీలు చేరుస్తా అని హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకోకుండా ఆ హామీ చేయమని అడిగితే అన్నదమ్ముల్లా కలిసి ఉండే కాపులకి బీసీలకి తగు సృష్టించి వారిద్దరి మధ్య, వారి 2 కులాల మధ్య కోట్లాడు సృష్టించి ఈ రోజు ఆయన పబ్బం గడుపుకునే పరిస్థితి మనం గతంలో చూసాం. ఎన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఓడించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 171 సీట్లు మెజార్టీ కూడా మనం చూసాం. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుకునే పరిస్థితి. కానీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో కొంతమంది వల్ల పట్టణ ప్రాంత ప్రజలకు గానీ అక్కడ కొన్ని వ్యవహారాలకు గానీ నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది దృష్టి తీసుకురావడం జరిగింది. నేను ఈ రోజున మీ అందరికి కూడా ఈ పత్రికా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం
విశాఖపట్నం గాని చుట్టుపక్కల గాని ఎవరికైనా సరే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి బాధ కలిగినా, అధికారుల వల్ల గాని లేకపోతే మా రాజకీయ నాయకుల వల్ల గాని ఎవరికి అన్యాయం జరిగినా ఆ దృష్టి తీసిరండి. ఏదో నేను ఎన్నికల గురించి చెప్తున్న మాటలు కాదు. మీరు గతంలో 2000 నుంచి 2014 దాకా చూడడం జరిగింది. ఇక్కడ ఎవరైనా అధికారి మితిమీరినా, రాజకీయ నాడు మితిమీరినా సరే ఈ జంగాడం ప్రజలు క్షమించరు. నేను ఈ రోజున జంగాడం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, లేకపోతే పోర్వం చంద్రపూర్ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను ఆడిన మాట తప్పను, నా మాట కాదండి. నేను ఒకటి చెప్తాను, ఎవరికైనా సరే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని నాకు చెప్పండి. నేను గత 10 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మీ అందరూ తెలుసు. మీరందరిలో ఎక్కువ భాగం నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో కూడా మన ప్రాంతంలో కానీ కొంతమంది పేదలకు కానీ జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మంది చెప్పిన మీదట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి నాకు ఏ పదవి అవసరం లేదు, మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు, మీరు సపోర్ట్ చేయాలని చెప్పాం. ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. ఆయన మన ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ టైంలో సుమారు 3 గంటలు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అరగంట పైన మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన విషయాలు చెప్పడం జరిగింది. ఈ 11-12 గంటలైనా సరే మీరు 6 గంటల నుంచి 4-5 గంటల సేపు మీరు నిరీక్షించి మా రాక్కును చూసి మరి నాకు ఇంత అభిమానం చూపించి ఎవరిని కూడా నేను మర్చిపోనని, నేను కులానికి కానీ మతానికి కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్వం మన 2004 నుంచి 2014 దాకా రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ రకంగా అయితే స్వర్ణయుగంగా ఉందో మనకి అదే పాలన తీసుకొస్తామని చెప్పి అందరికీ మనం చేసుకుని సెలవు తీసుకుంటాం. పట్టణ ప్రజలందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ రోజు గొప్ప సుదినం. ఎందుకంటే జట్టి గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి గొప్ప బలం చేకూరిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడో నాకు తెలుసు. నేను గతంలో ఇక్కడ 2007-2009లో నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను. ఆయన నాయకత్వ పటిమని నేను చూశాను. పేద ప్రజలకు అండగా ఉండటం, తన నమ్మిన వాళ్ళకు అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు. ఈ రోజు నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవడం అనేది ఇది నా అదృష్టంగా, ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని, ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి ప్రదంగా నిలుపుతానని ప్రమాణం చేసుకుంటున్నాను. గురునాథరావు గారు వైఎస్ఆర్ పార్టీలో రావడం చాలా సంతోషం. ఎందువల్లంటే మేము ఫస్ట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గర రాజకీయం నేర్చుకున్నాం. ఓ రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడున్న వైసీపీలో అందరూ అటువంటి వ్యక్తితో కలిసి పనిచేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఇది విజయరాజు గారి అదృష్టంగా కూడా నేను చెప్పగలను. ఎందువల్లంటే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అనౌన్స్ చేయడం, గురునాథరావు పార్టీలో రావడం, అదేవిధంగా మన సీను టీం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి మరింత బలం చేకూరి 100% 2 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరవేసి ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి ఏర్పడిందని నేను చెప్పగలను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమం ఒక కన్ను అభివృద్ధి ఒక కన్ను వెర్షన్లో ఆల్రెడీ 5 years నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం కోసం మంచి రోజులు వచ్చి అప్లాంటి ప్రాంతానికి నేను గర్వంగా చెప్పగలను. ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఇచ్చేసిన గవర్నీలు ఎంతో శ్రమ కూర్చి, ఎంతో ప్రయాసతో, ఎంతో అభిమానంతో, జట్టి గురునాథరావు గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఎంతో అభిమానంగా ప్రేమానురాగాలు చూపించి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గురునాథరావు గారి తరఫున నమస్కారాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా పెద్దల గురునాథరావు గారి నాయకత్వం ఏంటో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆయన నాయకత్వ పటిమ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు విషయం చిన్నదే అని అయినప్పటికీ అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఛాంబర్లోకి తలుపు తీసుకుని మేము వెళ్ళినప్పుడు ఛాంబర్ నుంచి సీట్లోంచి లేచి గురునాథరావు గారిని స్వయంగా తీసుకుని ఆయన హత్తుకుని స్వాగతం పలికారండి. గురునాథరావు గారికి ఈ ప్రాంతంలో ఎంత అభిమానం ఉందో ఆ విషయం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసనే విషయాన్ని మాకు చాలా క్లియర్గా అర్థమైంది. మరీ ముఖ్యంగా తీసుకెళ్లడమే కాకుండా ఆయన స్వయంగా ఆయనకి ప్రత్యేకంగా పెట్టుకున్న సెక్రటరీస్ని ఇద్దరం కూడా పిలిపించి అదే ఛాంబర్లో మాతో పాటు వారిని కూడా కూర్చోబెట్టి మాతో డిస్కషన్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆ సెక్రటరీస్ ఇద్దరికి కూడా నాకు గురునాథరావు గారు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆయన పెద్దవారు, మా నాన్నగారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన
నిరంతరం పనిచేసే పెద్ద నాయకుడు. మీరు అర్జెంట్ గా మీ నెంబర్లు ఆయనకి ఇచ్చి ఆయన నెంబర్లు మీరు తీసుకొని మీకు ఏ ఇబ్బంది అయినా గురునాథరావు గారు మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి విత్ ఇన్ సెకండ్ లో స్పందిస్తారు అని చెప్పడం సాధారణమైన విషయం కాదండి. అదేవిధంగా గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ స్థాయిలో బాణసంచా కాలుస్తూ జట్టి గురునాథరావుకు ఘన స్వాగతం పలికారు. టాప్ లేని జీపులో గురునాథరావు చేరుకున్నారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం తరలి వెళ్లారు.